హలో ఎవ్రీవన్, నేనైతే ఈరోజు మా చెట్టుకున్న ములమొక్కనైతే కోసి తెచ్చేసి పప్పులో వేసి వండాలని ఫిక్స్ అయ్యానండి. శుభ్రంగా నీట్గా ఇలా చేసేసుకుని ఒక 2-3 సార్లు వాష్ చేసేసుకుని కుక్కర్లో ఒక 10 నిమిషాలు నానబెట్టిన కందిపప్పులోకి కడిగి పెట్టుకున్న ములమాకు, కొద్దిగా సాల్ట్, పసుపు, కారం, ఒక 2 పచ్చిమిర్చి వేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. నాకైతే పప్పు ములమాకు ఇలా వండుకుంటే నాకు చాలా ఇష్టం అండి. చాలామంది ఇంకా పొడిగా కూడా వండుకుంటారు. ఇప్పుడు దీనిలోకి మనం తాలింపు వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని తాలింపు అంతా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఈ తాలింపులోకి మనం పప్పుని ఇలా తిరగవేసేసుకోవాలండి. ఒకసారి తాలింపు అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే పప్పు ములమాకు కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు వేడి అన్నంలోకి మనం వండుకున్న ములమాకు పప్పు వేసుకుని కోడిగుడ్డు ఆమ్లెట్తో కలిపి తింటూ ఉంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.